నమస్కారం రైతు సోదరులకి. నా పేరు వరుణ్ రాజ్. నేను కృషి టెక్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాం. మనం ఇప్పుడు ఆర్లగడ్డ తండలో ఉన్నాము. ఇక్కడ గత సంవత్సరము సన్వర్ధన్ వాడి ఈ సంవత్సరం కూడా మిరపనారికి సన్వర్ధన్ వాడిన రైతు గారు ఉన్నారు. అతని మాటల్లో తర్వాత ఫంగీజీ కూడా వాడారు. ఆయన యొక్క మాటల్లో దాని గురించి దాని వర్క్ ఎలా ఉందనేది విందాం. అన్న, మీ పేరన్నా? నూనావత్ దేవి సింగ్. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ సన్వర్ధనం ఏ దశలో వేసిల్లన్నా? తోటలో లాస్ట్ పాట దశలో వేసినాం. ఓకే. ఎకరానికి 2 బస్తాల చొప్పున వేసినాం. ఓకే. బూజు, ఏర్కుళ్ళుడు, తర్వాత ఫంగీజీ ఎన్నిసార్లు వేసారు మీరు మొత్తం పంట కాలంలో? 3 సార్లు ఫంగీజీ వేసాం. ఓకే. ఒకసారి సన్వర్ధన్ వేసినాం. ఒక ఎకరానికి 20 కేజీల చొప్పున ఫంగీజీ వేసినాం. ఒక ఎకరానికి 40 కేజీల బస్తాలు 2 చొప్పున 2 బస్తాలు ఏమో సన్వర్ధన్ వేసినాం. ఓకే. తోటలో లాస్ట్ పాటకు వేసినాం. ఓకే. బాగలేదు, పర్వాలేదు, బాగానే పనిచేసింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఫస్ట్ మిరపనారు మీదనే పోసి చూద్దామంటే నారు కూడా మంచిగా వచ్చింది. నారు కూడా మంచిగా ఎదిగింది సన్వర్ధన్ వాడడం వల్ల మంచిగా ఎదిగింది. కుళ్ళుడు రాలేదు, సచ్చుడు రాలేదు, బూజుడు రాలేదు, ఏం రాలేదు, పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే బాగానే ఉంది. అయితే ఇంత వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మన సన్వర్ధన్ లాంటిది కానీ వాడని వాళ్ళది ఏమన్నా ప్రాబ్లం? వాడని వాళ్ళది ఒక పక్కన ఉన్నది సరిగ్గా లేదు. అయితే మీరు పోయినసారి ఆఖరి దుక్కిలో సన్వర్ధన్ వేసిన తర్వాత ఫంగీజీ కూడా రెగ్యులర్గా వాడి, కాబట్టి మీకు దిగుబడి ఎలా వచ్చిందన్న? దిగుబడి కూడా బాగానే వచ్చింది. క్వాలిటీగా వచ్చింది. మన బూజు తెగులు రాలేదు, తోట సచ్చుడు రాలేదు. తోట సచ్చుడు అంటే వేరుకుళ్ళు రోగం రాలేదు. మంచిగా పని చేసింది. తోట కూడా బాగానే పండింది. ఈసారి లాస్ట్ వరకు 3 ఎకరాలు పెడుతుంది. 3 ఎకరాలు ముందుగా సన్వర్ధన్ వేసుకుంటారు? ముందుగా దుక్కిలో వేసుకుంటాం. దుక్కిలో వేసుకుంటాం. అయితే అందరూ రైతులు గమనించవలసింది ఏంటంటే సన్వర్ధన్ అనేది ఒక సేంద్రియ ఉత్పాదన. ఇది అన్ని రకాల ఔషధ మూలికలకు సంబంధించిన పదార్థం నుంచి తయారు చేస్తారు. అయితే భూమిలో మనం ఇన్ని రోజులుగా వేసిన ఫర్టిలైజర్ ఉంటుంది కదా, దానివల్ల నేల యొక్క సారవంతం తగ్గుతుంది. కాబట్టి అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఆ చెడు బ్యాక్టీరియాకు సరైన ఆహారం అంటే కర్బన శాతం ఉండాలి భూమిలో. అది తక్కువ ఉండడం వల్ల మొక్కలో ఉన్న దాని మీదకి అటాక్ చేస్తుంది. సరే, దానికి కావాల్సిన ఆర్గానిక్ కార్బన్ని మనం భూమిలో పెంచినప్పుడు ఆటోమేటిక్గా అది ఆర్గానిక్ కార్బన్ని అది ఫీడింగ్ చేసుకుంటే మనకే ఒక సేంద్రియ ఉత్పాదన లాగా మళ్ళీ ఉపయోగపడుతున్నది అన్నట్టు ఆ బ్యాక్టీరియా కూడా. తర్వాత మీకు ఏదైతే బూజు తెగులు వస్తుందో ఈ బూజు తెగులకి మనం ఫంగీజీ గ్రాన్యూల్స్ ఇదే కదా మీరు వాడింది? ఇదే అండి. ఒక ఎకరానికి ఎన్ని బకెట్లు వేసారు? 2 బకెట్లు. అంటే 20 కేజీల బకెట్, 10 కేజీల 2 వేసారు. ఒక 3 సార్లు వాడారు. 3 సార్లు. మేము కూడా ముందు నుంచే చెప్పినట్టు ఒకసారి ఫంగీజీ గ్రాన్యూల్స్ వాడినప్పుడు 40 నుంచి 50 రోజుల వరకు పనిచేస్తుంది. మన మిరప పంటకాలం మొత్తం 180 రోజుల నుంచి 180 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ఆ పంటకాల సమయంలో 3 సార్లు వాడారు. 2 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మీరు వాడడం జరిగింది. అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ సన్వర్ధన్ అనే మాలిక్యూల్లో మీకు వేపపిండి, ఆముదము, గానుగ, ఇప్ప, సాదుపిట్ట, కోడిపెంట, తర్వాత నత్రజని మొబిలైజర్స్ అంటే భూమిలో ఉన్న పోషకాలను కరిగించేది నత్రజని, భాస్వరం, పొటాష్ మొబిలైజర్స్, తర్వాత పొగాకు, బంతి, మైసీలియం ఇవన్నీ ఉండడం వల్ల మీకు ఏదైతే ఎరువులు వాడుతున్నారో ఆ ఎరువుల యొక్క వాడకం అనేది తగ్గుద్ది ఆటోమేటిక్గా. తర్వాత ఈ సన్వర్ధనం వాడడం వల్ల నేల సారవంతం పెరిగి మీకు ఆటోమేటిక్గా దిగుబడులు మంచిగా వస్తాయి, పంట కూడా నాణ్యంగా వస్తుంది. మార్కెట్కి మన పంట తీసుకుపోయినా కూడా కొంచెం జెండా పాట అంటారు కదా మీరు, జెండా పాటలో మనది ముందు వరుసలో ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. 2-3 రైతులు కూడా అలానే చెప్పారు. అందుకోసమని అందరు రైతులు సన్వర్ధన్ వాడుతూనే ఫంగీజీ గ్రాన్యువల్స్ వాడుకోవాలి. ఫంగీజీ గ్రాన్యువల్స్ని కూడా మీరు వాడుకుంటే మీ మిరపలో వచ్చే తెగుళ్ళను కంట్రోల్ చేసి మొక్క యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడి దిగుబడి అధికంగా సాధించడానికి ఆస్కారం ఉంటుందని ఆశిస్తాను.